మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇప్పుడు 8 వసంతాల మీద ఒక చిన్న వివాదం రన్ అవుతుంది. అంటే ఒక రేప్ చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు బ్రాహ్మణ్ కావాల్సి వచ్చిందా? ఇది ఉండండి, నేను మాట్లాడుతున్నాను. అక్కడ మీరు ఆ ప్రెస్ మీట్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. అసలు ఏం జరిగింది సార్? మాకు ఎలాంటి ఎవరిని కించపరిచే ఉద్దేశం కానీ, అంటే బ్రాహ్మణులను కొంచెం కించపరిచే సన్నివేశం ఉంది అసలు లేదండి. అంటే అలాంటి పేరు లేదు. అంటే అక్కడ ప్రెస్ మీట్, అంటే ఆ ప్రెస్ మీట్ డైరెక్టర్ గారు కూడా అటెండ్ కాకపోవడంతో ఆయన హెల్త్ రీజన్స్ వల్ల రాలేదు హాస్పిటల్. ఓకే, ఆయన వివరణ కూడా ఇచ్చినట్టుంది సార్. వివరణ ఇచ్చడానికి కూడా డైరెక్ట్. అవునండి, ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో 3 పేజీల వివరణ ఇచ్చారు. అది అక్కడికి సరిపోతుందని నాకు అనిపించింది. అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు థియేటర్కి జనాలు, అంటే ఈ లైటింగ్స్ విషయంలో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుంది? అంటే లైటింగ్స్ కానీ ఆ లెన్స్ కానీ. నేను చిన్న సినిమాలు వర్క్ చేసేటప్పుడు బడ్జెట్స్ వర్కౌట్ కావు కాబట్టి ఏవో 2-3 లైట్స్ కొన్ని బాగా ఉంటే వాటి, నా ఫస్ట్ మూవీ నేనే ఫోకస్ చేసుకున్నా, నేనే షూట్ చేసుకున్నా, నేనే. నమస్తే సార్, విశ్వనాథ్ రెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కంగ్రాట్స్ సార్ ఫస్ట్. థ్యాంక్స్ అండి. రీసెంట్గా మీరు సినిమాటోగ్రఫీ అందించిన 8 వసంతాలు అనే సినిమాకు పర్టికులర్గా మీ వర్క్కు లభిస్తున్న అప్లాజ్ వెరీ బ్యూటిఫుల్, అంతా ఇంత కాదు, చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి మీకు. మీకు ఎలా ఉంది ఈ ఈ రెస్పాన్స్? రిసీవ్ ఎలా చేసుకున్నారు? మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీ ఉందండి యాక్చువల్లీ. అంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 1 year కష్టము, ఒక 6 months షూటింగ్, 6 months ప్రీ ప్రొడక్షన్, అండ్ ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రైమ్ ప్లేసెస్లో షూట్ చేసాము. ఊటీ, వారణాసి, కన్యాకుమారి, కాశ్మీర్, ఆగ్రా తాజ్మహల్. సో అంటే సినిమాటోగ్రఫర్కి ఇట్స్ అ రియల్లీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ బిఫోర్ షూటింగ్ ఇట్ సెల్ఫ్, షూట్ చేయకంటే ముందే మనము, అంటే వీఆర్ లైక్ ఫస్ట్ ఆడియన్స్ ఆఫ్ ఒక షార్ట్కి, మనమే ఫస్ట్ ఆడియన్స్ కాబట్టి ఈవెన్ నేను షూట్ చేసేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను అనమాట. అంటే అంత పిక్చరెస్క్ లొకేషన్స్ కానీ, అక్కడ ఉండే, అంటే మేము చాలా క్లైమేట్ బేస్డ్ వెళ్ళాము. ఈవెన్ ఊటీ కానీ కాశ్మీర్ కానీ, కాశ్మీర్ అది పర్టికులర్గా ఒక ఫాల్ జరిగే ప్లేస్ అనమాట. ఆ టైంలో ఆకులు రాలే టైము, ఆ టైంకి పర్టికులర్గా అది ఓన్లీ ఒక 1 week 10 days మాత్రమే ఉంటుంది ఆ ప్లేస్ అలా. ఓకే. సో దానికోసం వెయిట్ చేసి ప్రాపర్గా టైమింగ్ చూసుకొని వెళ్ళి అక్కడ షూట్ చేసాం అనమాట. అంటే ఆ లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా చాలా కష్టపడి ఉంటారు కదా? అవునండి. అంటే ఆ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఛాలెంజింగ్. అంటే డైరెక్టర్ ఈజ్ పర్టికులర్ అబౌట్ ఈజ్ లొకేషన్స్. ఆ టైమింగ్ అనేది కొంచెము, అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ దీనివల్ల టైం, అంటే ఒక నెక్స్ట్ మంత్ వచ్చేది ముందే రావడము ఆర్ లేట్గా రావడము అవుతుండే. బట్ ఆ ఫాల్ సీజన్ అనేది మీరు ఎప్పుడైనా గూగుల్ చేస్తే కాశ్మీర్ ఇన్ ఫాల్ సీజన్ అని కొడితే ఆ బ్యూటిఫుల్ ఆరెంజ్ లీవ్స్ ఉన్న ఆ లొకేషన్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ రిజల్ట్, ఇప్పుడు 8 వసంతాల మీద ఒక చిన్న వివాదం రన్ అవుతుంది. అంటే నిన్న రన్ అయ్యింది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అది ఆ వివాదం కూల్ అయిపోయింది, సమసిపోయిందని అనుకుంటున్నాను. అంటే అక్కడ మీరు ఆ ప్రెస్ మీట్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. అసలు ఏం జరిగింది సార్ అసలు అక్కడ? అంటే పర్టికులర్గా మాకు ఎలాంటి ఎవరిని కించపరిచే ఉద్దేశం కానీ, అంటే బ్రాహ్మణులను కొంచెం కించపరిచే సన్నివేశం ఉంది అసలు లేదండి. అంటే అలాంటి పేరు లేదు. అంటే అక్కడ ప్రెస్ మీట్లో అలా ఆ వర్డ్ వాడడం, పంతులు అనడం అనేది
సినిమాలో కూడా ఆ వర్డ్ వాడారు సార్, పంతులు అని. లేదండి, అసలు అతనికి పేరే లేదు. ఓకే, ఆ పోనీటైల్ గై అనేది నేమ్ పెట్టారా, అతని క్యారెక్టర్ నేమా పోనీటైల్ గై అనేది? ఎస్. ఓకే, అలా పిలిచారు. జస్ట్ మనకి సెట్ లో ఇండికేషన్ అంతే. ఎవరిని పిలవాలంటే పోనీటైల్ గైని పిలవాలి అలా. ఆ లొకేషన్ సినిమాలో అతనికి ఒక క్యారెక్టర్ నేమ్ అంటూ లేదు అసలు, నేమ్ ఏం లేదు. అండ్ అది ఒక స్ట్రేంజర్ అన్నమాట అతను ఆ సీన్లో. అండ్ ఆ సెట్ కూడా అది మేము వారణాసిలో షూట్ చేయలేదు, అది కంప్లీట్గా ఫ్రమ్ ద స్క్రాచ్. నేను మీకు కావాల్సిన ఫొటోస్ అవన్నీ ఇస్తాను. ఓకే, ఫ్రమ్ ద స్క్రాచ్ ఒక షెడ్, నార్మల్ కోళ్ళ ఫారం లాంటి షెడ్, దాన్ని మేము అలా ట్రాన్స్ఫార్మ్ చేసాము. అరవింద్ మూలే ఆర్ట్ డైరెక్టర్, హీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అదే అండి, అంటే లైక్ కావాల్సినంత ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ డైరెక్టర్ తన పేజ్ ద్వారా ఇచ్చారు. ఓకే, అంటే ఆ సీన్ తీసేటప్పుడు ఏమి ఇలా అనిపిస్తుందన్న డౌట్ అయితే, సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కాశీలో మీరు ఆ కబీలా ఇలా ఒక కబీలా ఉన్నట్లుగా చూపించారు, అది కొంచెం అభ్యంతరకరంగా ఉందని మన వాళ్ళు అంటున్నారు. అంటే కొంతమంది బ్రాహ్మణులను కొంచెం లేదండి, అసలు అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. ఈవెన్ మై డైరెక్టర్, అంటే ఆ ఇష్యూ అక్కడే ప్రారంభమై అక్కడే అయిపోయింది ఆ ఇష్యూ అక్కడితో అని అనుకుంటున్నాను నేను. అంతే అండి, అసలు అలాంటి ఉద్దేశం లేదు, అలాంటి విషయం చెప్పాలనుకోలేదు ఎప్పుడు. అండ్ ఆ సీన్ ఎండింగ్ వరకు అంటే ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఒక దుర్గా రూపం లాంటి ఇదిలో చూపెట్టామన్నమాట. అంటే ఆమెనే అంత పవర్ఫుల్ అయితే వాళ్ళని ఎలా చీల్చి చెండాడుతుంది అన్నది పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. ఓకే ఓకే, అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. అమ్మాయి తనని తాను ఎలా అమ్మాయి ఒక దుర్గ రూపము, ఒక అమ్మవారి రూపం, అది కన్వే చేయడానికి ట్రై చేశారు మీరు ఆడియన్స్కి. ఓకే, అంటే ఆ ప్రెస్ మీట్కి డైరెక్టర్ గారు కూడా అటెండ్ కాకపోవడంతో ఆయన హెల్త్ రీజన్స్ వల్ల రాలేదు, హాస్పిటల్. ఓకే, ఆయన వివరణ కూడా ఇచ్చినట్టుంది కదా సార్, వివరణ ఇచ్చాడు అనుకుంటూ డైరెక్టర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో 3 పేజీల వివరణ ఇచ్చారు. అది అక్కడికి సరిపోతుందని నాకు అనిపించింది. అండ్ దీని అంతటికి అతనే ఆథర్ రైటర్ కాబట్టి హీ హాస్ సినిమాటోగ్రాఫర్ అంతే కదా. నేను నా లైటింగ్ చూసుకుంటారు, నేను అంత రియలిస్టిక్ లైటింగ్ ఎలా చేశాను అది నేను చెప్పిన సన్నివేశాన్ని ఎలా బ్యూటిఫుల్గా చిత్రీకరించడం వరకే మీ బాధ్యత అంతే. అంటే ఈ సినిమా కథ చెప్పినప్పుడు మీరు ఒప్పుకోవడానికి రీజన్ అంటే మామూలుగా సాధారణంగా కథ నచ్చితేనే కదా మీరు సినిమాటోగ్రాఫర్గా చేయడానికి ఒప్పుకోవటం అనేది. సో మీకు ఏ అంశం నచ్చి కథ ఒప్పుకున్నారు సార్ అసలు 8 వసంతాలు? అంటే ఒక అమ్మాయి కథ, 8 సంవత్సరాలు, అండ్ రిలేషన్షిప్స్, నాట్ ఓన్లీ లవ్ అని కాదు, ఫ్రెండ్షిప్, మదర్, ఒక గురు. సో ఇలాంటి సోషల్ ఎలిమెంట్స్, అంటే సొసైటీలో మనకి దగ్గరగా కనిపించిన ఎలిమెంట్స్ కొన్ని కనిపించాయి. అండ్ చాలా సీజన్స్, 8 సంవత్సరాలు కాబట్టి 8 వసంతాలు. సో 8 సంవత్సరాలకు సంబంధించిన థింగ్స్ మనం షూట్ చేయొచ్చు. సో నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట. అంటే లైక్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ ఊటీ, ఇట్ గోస్ అరౌండ్ ఆల్మోస్ట్ ఇండియాలో మంచి ప్లేసెస్కి వెళ్తుంది. అండ్ స్టోరీకి చాలా స్కేప్ ఉందనిపించింది. అంటే లైక్ విజువల్గా కూడా, అంటే ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో అది నాకు స్క్రిప్ట్ విన్నాక అనిపించింది అనమాట. అండ్ ఈవెన్ నాకు యాక్చువల్గా నేను నా లైఫ్లో స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఊటీ నాకు తెలియదు అనమాట. సో నాకు స్క్రిప్ట్ డిఓపి కాపీ వచ్చిన తర్వాత ఆ కాపీ పట్టుకొని నాతో పాటు ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఊటీలో ఒక 1 వీక్ ఉండి అక్కడనే స్క్రిప్ట్ చదవడము, దానికి సంబంధించిన ప్రిపరేషన్ అంతా ఊటీలో కూర్చొని చేశాను అనమాట. అంటే ఈ సినిమాకు కొంచెం రెస్పాన్స్ అనేది మిక్స్డ్గా ఉంది. ఒక వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చింది,
అంటే ఇప్పుడు థియేటర్కి జనాలు రావడమే చిన్న సినిమాలకు చాలా తక్కువైపోయారు. అంటే మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ సినిమా ఓటీటీలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని ఒక మాట అన్నారు. వెంటనే మీరు దానికి సారీ కూడా చెప్పారనుకోండి. సరే ఏంటి తర్వాత రియలైజ్ అయ్యారా అనవసరంగా అలా మాట్లాడానేమో అని? అయ్యాను, రాంగ్ టైం రాంగ్ ప్లేస్ అనిపించింది. బట్ ద ట్రూత్ ఈస్ నేను ఒక టెక్నీషియన్. అవును. సో మీరు టెక్నికల్గా ఇంకా బ్యూటిఫుల్గా ఉండబోతుందని చెప్పే ప్రయత్నం చేశారు. అదే అండి, అంటే ఒక టెక్నీషియన్కి ఎప్పుడైనా ఒక ట్రూత్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎప్పుడు ఉంటుంది. అంటే ఒక డాక్టర్కి పేషెంట్ మీద ఉన్నట్టు. సో బికాస్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ హ్యావ్ టు సే ద ట్రూ. సో ఇక్కడ ఏంటంటే మనకి యూనివిషియం అనే ఒక ఆస్పెక్ట్ రేషియో ఉందండి. ఓకే. సో యూనివిషియం ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి విటారియో స్టోరారో సినిమాటోగ్రాఫర్, అతను 1986లో ఇది ఒక ప్రపోజల్ పెట్టారనమాట. ఓకే. అదేంటంటే మనకు సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్టర్స్ ఆల్రెడీ ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దీనికోసం ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు. హాలీవుడ్లో కూడా ఫైట్ చేస్తున్నారు. అదేంటంటే మన థియేటర్స్ హైట్ సరిపోవట్లేదు, విడుతుంది కానీ హైట్ సరిపోవట్లేదు. ఓకే. బట్ చాలా వరకు ఆల్రెడీ ఇది సెట్ అయిపోయిన ఒక సిస్టమ్ కాబట్టి ఒక ఫార్మాట్ ఒక 2.39 ఆస్పెక్ట్ రేషియో అనేది సినిమాల్లో సెట్ అయిపోయిన సిస్టమ్. సో దాన్ని ఇంకా డిస్టర్బ్ చేయడం కానీ చేంజ్ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడు వచ్చే లేజర్ ప్రొజెక్షన్స్ కానీ అవి అంటే 1.9:1 కానీ అంటే కొంచెం హైట్ ఎక్కువగా వచ్చే ప్రొజెక్షన్ వస్తున్నాయి అన్నమాట. ఈవెన్ నేను గామి సినిమాకి కూడా కొన్ని థియేటర్స్కి హైట్ ఎక్కువ ఉన్న అవుట్పుట్ మేము ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇట్ విల్ లీవ్ ఏ సైకలాజికల్ ఎఫెక్ట్ ఆన్ ఆడియన్స్. ఎందుకంటే మనకి హైట్ పెరిగినప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ కానీ హెడ్ రూమ్ కానీ పెరుగుతుంది. దాంతోనే ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఓటీటీ స్టాండర్డ్స్ ఇప్పుడు ఓటీటీ అంటే ఏంటంటే వాళ్ళు దే గో ఫర్ వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే లైక్ బికాజ్ ఆఫ్ దేర్ రీసెర్చ్ కానీ వాళ్ళకున్న. సో వాళ్ళ ఫార్మాట్ మార్చేస్తారా సార్ ఓటీటీ వాళ్ళు? అంటే మీరు హైట్ పెంచి ఇప్పుడు స్క్రీన్స్ ఏదైతే హైట్ పెరిగితే ఇంకా ఆ పిక్చరైజేషన్ బ్యూటిఫుల్గా కనిపిస్తుందని మీరు అంటున్నారు. మరి ఓటీటీలో కన్వర్ట్ చేయగలరా అది ఓటీటీలో? సో ఇప్పుడు ఓటీటీలో వచ్చే చాలా వరకు ఒరిజినల్స్ 2:1 ఆస్పెక్ట్ రేషియోలోనే మీరు చూడొచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ టీవీ చూస్తే 16:9 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. దానిలో 2:39 ఆస్పెక్ట్ రేషియో సినిమా చూస్తున్నప్పుడు పైన కింద చాలా వరకు బ్లాక్ వచ్చేస్తుంది. అది వేస్టేజ్ ఆఫ్ ద స్క్రీన్ అన్నమాట. ఓకే. సో 2:1 అంటే ఎలా ఉంటుందంటే పైన కింద చిన్నగా బ్లాక్ వస్తుంది. ఇట్ విల్ లుక్ లైక్ ఏ సినిమా ఎక్స్పీరియన్స్ ఓన్లీ, బట్ యూ విల్ హ్యావ్ మోర్ హెడ్ రూమ్స్ అనమాట. మోర్ అంటే వైడ్ ల్యాండ్స్కేప్స్ కానీ సీన్స్ కానీ ఇంకా బాగా వస్తాయి అన్నమాట. అంటే దీని గురించి నోన్ ఫిల్మ్ మేకర్స్ చాలామంది ఫైట్ చేస్తున్నారు ఇలాంటి ఆస్పెక్ట్ రేషియో రావాలని చెప్పేసి. దాంతో ఇంకా బెటర్ అంటే ఓటీటీలో చేసింది సినిమాలో చేయలేమని కాదు, బట్ ఇప్పుడున్న మనకు లిమిటెడ్ స్క్రీన్స్, కొన్ని స్క్రీన్స్ సపోర్ట్ చేస్తాయి 2:1 అవుట్పుట్ అనేది థియేటర్లో కూడా ఇవ్వచ్చు. బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్కి కొంచెం టైం పడుతుంది అనమాట. కానీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వేరు కదా సార్. ఏదైనా సరే థియేట్రికల్లో చూసినంత ఎక్స్పీరియన్స్ మనకు స్మాల్ స్క్రీన్ మీద వచ్చే ఓటీటీ. అవునండి, అంటే ఇప్పుడు మనకు ప్రసాద్ పీసీఎక్స్ స్క్రీన్ ఉంది. సో దానిలో మీరు చూస్తే మీకు స్క్రీన్ అనేది హైట్ ప్రొజెక్షన్ అనేది ఎక్కువ వస్తుంది. అవును. సో పైన కింద కూడా ఇమేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఫైట్ చేసేది ఏంటంటే దాన్ని స్టాండర్డ్ చేయండి, మేము చూపెట్టే మా సినిమాలన్నీ ఆ స్టాండర్డ్లో చూపెడదాం అనుకుంటున్నామని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టిల్ వాళ్ళు పిటిషన్స్ వేయడము ఇది చేస్తున్నారు అనమాట. అంటే ఇదేంటంటే లైక్ మనకి ప్రోడక్ట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఆల్ ద టీవీ కంపెనీస్, ప్రొజెక్టర్ కంపెనీస్, వాళ్ళు ఒక స్టాండర్డ్స్ ఫాలో అవుతారు అనమాట.
సో ఆ స్టాండర్డ్స్ ఫాలో చేయడానికి దేర్ ఆర్ సమ్ ఆర్గనైజేషన్స్, మనకి ఎస్ఎంపిటి అని ఇట్లా కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎనీ నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ప్రైమ్, టేక్ ఎనీ ఓటీటీ ఇన్ ద వరల్డ్, దే విల్ ఫాలో ద స్టాండర్డైజేషన్ రూల్స్ గివెన్ బై ద స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్. మనకి ఐఎస్ఓ కానీ, ఈవెన్ ఎస్ఎంపిటి కానీ, ఇట్లాంటి ఐటియు అని ఇంకొక ఇలాంటి, ఈవెన్ ఇప్పుడు మనం రికార్డ్ చేసే కెమెరాలో కూడా రెక్ 709 అనే ఒక ప్రొఫైల్, అది ఎలా వర్క్ చేయాలి, దాని లిమిటేషన్స్ ఏంటిది, ఏ కెమెరాలో ఎలా ఉండాలనేది ఈ ఆర్గనైజేషన్స్ కెమెరా కంపెనీస్కి చెప్పినాయి అనమాట. అవి అట్లా డెవలప్ చేసుకొని మనము ఇప్పుడు అంటే మనం ఎండ్ యూజర్స్, అండ్ దెర్ ఆర్ సమ్వన్ కాల్డ్ ప్రొజ్యూమర్స్ అంటే మా లాంటి వాళ్ళు, అంటే డైరెక్ట్గా ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన 1-2 ఇయర్స్కే వాడే వాళ్ళు. అంటే లైక్ ఇప్పుడు ప్రజెంట్ మనకు అవతార్ 2 మూవీ వచ్చింది. అవతార్ 2 మూవీ ఆర్ అవతార్ 1 మూవీ కోసం అని చెప్పేసి సోనీ సపరేట్గా వాళ్ళు ఒక కెమెరా తయారు చేశారు. దాన్ని 2 ఇయర్స్ తర్వాత వెనీస్ 2 అని చెప్పేసి మార్కెట్లోకి వదిలారనమాట. సో అంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్, టాప్ ఆఫ్ ద చైన్లో ఉన్న డైరెక్టర్స్ కానీ, కంపెనీస్ కానీ, 20th ఫాక్స్ సెంచరీ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, దే కంట్రోల్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వి షుడ్ గెయిన్. సో దాన్ని కొంతమంది ఫైట్ చేస్తున్నారు అన్నమాట. అది ఇండియాలో కూడా రావాలనా ఫైట్ చేసేది? ఓకే. అంటే ప్రతి సినిమాకి అంటే టెక్నికల్గా ఎంత స్టాండర్డ్లో ఉండాలి సినిమా, టెక్నికాలిటీ అనేది చాలా తక్కువ మంది పట్టించుకుంటారు సార్. మీరు అన్నట్టుగా మీరు యాజ్ అ సినిమాటోగ్రఫర్గా మీకు ఎలా ఉండాలి సినిమా, ఎంత బ్యూటిఫుల్గా ఉండాలనేది మీరు ఫోకస్ చేస్తారు. బట్ ఆడియన్స్ అనేవాళ్ళు సినిమాలో ఉన్న ఎమోషన్ ఇవి ఎక్కువగా వాచ్ చేస్తుంటారు సార్. సో వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు థియేటర్ల ఎక్స్పీరియన్సే కావాలి. సో ఏదేమైనా నేను ఒక కామన్ ఆడియన్గా నేను థియేటర్కల్ ఎక్స్పీరియన్సే కోరుకుంటా. సో ఫ్యూచర్లో మీరు అన్నట్టుగా ఆ స్క్రీన్ హైట్ పెంచి అది ఏదైతే ఉందో ఆ 1% కూడా ఫుల్ఫిల్ అయితే డెఫినెట్గా మనం అందరూ థియేటర్లోనే వాచ్ చేయాలి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను మీతో కంప్లీట్గా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే థియేటర్కి ఇంకా చాలా మంది జనాలు రావాలి, దానికోసం ఏం చేయాలి, సో ఆ ఎక్స్పీరియన్స్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఇంకేమేం చేయొచ్చు అనేదే నేను ఎవ్రీ టైం ఆలోచించేది అదే అనమాట. మనం ఫస్ట్ చేసేది సినిమా కోసం పనిచేస్తాం. మనము ఓటీటీ కోసం, నేను ఓటీటీ కోసం రాలేదు, నేను సినిమా కోసం వచ్చా. బట్ మన అవుట్పుట్ అనేది ఓటీటీకి వెళ్తుంది. సో అది, అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఐ వాంట్ టు లెర్న్ ఆల్ ద స్టాండర్డ్స్, వరల్డ్లో ఉన్న టాప్ స్టాండర్డ్స్ ఏంటిది, దానికి సంబంధించిన ఏముంటాయి అన్ని వైట్ పేపర్స్, రీసెర్చ్ పేపర్స్ అన్నీ నేను ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను అన్నమాట. సో మనం ఇప్పుడు ఏదైతే లైక్ దేర్ ఆర్ సమ్ గ్యాప్స్ అన్నమాట, క్లియర్ గ్యాప్స్. మనము ఇంకొంచెం బెటర్గా ఎందుకు రావట్లేదు, ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నాం అన్నదానికి చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. సో అలాంటి గ్యాప్స్ని మనం కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అయ్యి వీ కెన్ డెఫినెట్లీ గెట్ దేర్ అన్నమాట. ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు ఫోటోగ్రఫీకి ఎంత స్కోప్ ఉందనుకున్నారు? ఇప్పుడు వస్తున్న అప్లాజ్కి ఫస్ట్ కథ విన్నప్పుడు మీ మైండ్లో వచ్చిన ఆలోచనకి మ్యాచ్ అవుతుందా? అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదండి, అంటే లైక్ నేను ఊటీకి వెళ్ళేదాకా నాకు ఆ ఊటీకి సంబంధించిన స్క్రిప్ట్ అది. సో నేను మార్నింగ్ టైంలో అలా వాక్కి వెళ్ళి నార్మల్గా ఫోన్లో తీసుకోవడము, లంచ్ చేసుకొని వచ్చి కూర్చొని స్క్రిప్ట్ చదువుకోవడము, మళ్ళా నైట్ అలా ఎలా ఉంటుందని చూడడం. సో ఇట్లా ఒక నేచర్ నుంచి ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని చేశాను అనమాట. అంటే లైక్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే చెప్పిన వెంటనే ఇమాజినేషన్ అనేది స్టార్ట్ చేసుకోను అనమాట. సో నాకు దానికి కూడా ఒక మెథడ్ ఉందన్నమాట. ఒక 3 times స్క్రిప్ట్ చదవడము, ఈ 3 timesలో ఈచ్ 1 timeకి ఎలాంటి అబ్జర్వేషన్స్ ఉండాలి, ఏం నోట్స్ తీసుకోవాలి, ఆ నోట్స్ తీసుకోవడం, మళ్ళీ స్క్రిప్ట్ ప్రింట్ చేసుకొని దాని మీద మనం రాసుకుంటూ వర్క్ చేయడము, ఇది ఈ ఐడియాస్ ఇలా ఉన్నాయి అని చెప్పేసి.
సో అదంతా అంటే వితౌట్ మళ్ళీ డైరెక్టర్ని మళ్ళీ కలిసే కంటే ముందు మనం చేసే ఒక హోంవర్క్ ఉంటుంది కదండి. సో అదంతా చేసుకొని అండ్ ఆయన కూడా మిడ్ జర్నీలో ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ని మిడ్ జర్నీలో ఏ ద్వారా ఇమేజెస్ ద్వారా నాకు కానీ ఆర్ట్ డైరెక్టర్కి కానీ ఎవరైతే విజువల్లీ ఎవరైతే ఏమంటారు హెచ్ఓడీస్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. ఇది అయిన తర్వాత మేము రెక్కీకి వెళ్ళాం. అంటే నేను పర్సనల్గా ఒకసారి వెళ్ళా, ఆయన ఏమనుకుంటున్నాడని చూపెట్టాడు. దాని తర్వాత మేము లొకేషన్ రెక్కీకి వెళ్ళాం. లొకేషన్ రెక్కి చాలా అద్భుతంగా జరిగిందనమాట. అంటే ఈవెన్ మేము ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అక్కడ ఉండే ఫ్లవర్స్ ఎలా ఉంటాయి ఎవ్రీథింగ్ అంతా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇట్స్ మోర్ ఆఫ్ ఏ విజువల్ స్టడీ. బిఫోర్ షూటింగ్ స్టార్ట్ అవ్వకంటే ఒక మంచి విజువల్ స్టడీ జరిగిందనమాట. అండ్ కలర్స్ పరంగా అయితే చాలా పర్టికులర్గా ఇలాంటి టోన్స్తో వెళ్దాము, ఇలాంటి పేస్టల్ హ్యూస్తో వెళ్దాము, ఇక్కడ ఇలాంటి స్ట్రాంగ్ కలర్స్ కావాలి, ఇట్లాంటి డిస్కషన్స్ రెగ్యులర్గా నాకు డైరెక్టర్కి ప్రొడక్షన్ డిజైనర్కి ఎప్పుడు ఆ మీటింగ్స్ అనేటివి ఉండేవి అనమాట. సో ఇదేంటంటే ఎవల్యూషనరీ అనమాట. అంటే మెల్లమెల్లగా మనము ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళడానికి మధ్యలో డిస్కషన్స్, థింగ్స్, హోంవర్క్ ఇవన్నీ ఉన్నాయండి. పర్టికులర్గా కాశ్మీర్ ఎపిసోడ్స్, కాశ్మీర్లో హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయని అందరు అంటున్నారు. దాని గురించి పర్టికులర్గా ఏమన్నా అంటే ఆ లొకేషన్స్ ఎంతవరకు ప్లస్ అయ్యాయి? అంటే పర్టికులర్గా ఈ లొకేషన్స్లోనే షూట్ చేయటం వల్ల ఆ ఫోటోగ్రఫీకి కానీ అంటే అంత కలర్ఫుల్గా ఆ సీన్స్ కనిపించడానికి రీజన్ అంటారా? ఆ లొకేషన్స్ కూడా ఒక రకంగా అంటే ఒక 40-50% లొకేషన్ అయితే ఇచ్చిందండి. దాని తర్వాత మనం వాడే లెన్స్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే మనము గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చే ఫొటోస్ కొంచెం ఎడిటెడ్ ఉంటాయి అన్నమాట. ఓకే. బట్ మనం వెళ్ళి లైవ్గా చూస్తే డిఫరెన్స్ ఉంటుంది. సో అది మాకు కనిపించింది. బట్ స్టిల్ మనకు ఉన్న కెమెరాస్ వల్ల కానీ కలర్ గ్రేడింగ్ కానీ చాలా హెల్ప్ అయింది. నేను అంటే లైక్ ఎవ్రీ ఆన్ లొకేషన్లోనే కలర్ గ్రేడింగ్ ఎలా వస్తుంది అని చెప్పేసి వెంటనే నేను ఆన్లైన్ చెకింగ్ చేసేటోని అనమాట. సో ఆ పద్ధతి ఉన్నది ముందు నుంచే. లుక్ డిజైన్ అనేది ఒక ప్రాసెస్ అనమాట నాకు. సో సినిమా మొత్తం ఎవ్రీ సీన్ టు సీన్ లుక్ డిజైన్ అనేది చేశాను అనమాట. అంటే నాకు ప్రయర్గా ఒక 7 years కలర్ గ్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి నేనే లుక్ డిజైన్ చేసుకుంటున్నా, నేనే కలర్ గ్రేడింగ్ చేసుకుంటున్నా. సో అది నాకు హెల్ప్ అయింది అనమాట. అంటే లైక్ ఇక్కడ ఏంటంటే వాట్ ఎవర్ పీపుల్ చూసి నచ్చి వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్పలేకపోయేది కలర్ హార్మోనీ అని ఒకటి ఉంటుంది అనమాట. సో కలర్ టు కలర్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఏ కలర్ ఎక్కువ ఎంత ఉండాలి, ఎంత తక్కువ ఉండాలి, ఆ డిఫరెన్స్ ఏంటిది అనేది క్లియర్గా మేము అంటే చాలా ప్రిసిషన్తో చేసిన కలర్ గ్రేడింగ్ అనమాట. ఈ 8 వసంతాల విషయంలో మీరు ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యి చేసిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే బాగా ఛాలెంజింగ్ అనిపించింది, చాలా కష్టంగా అనిపించింది, అంటే చాలా సమయం తీసుకొని చేసింది? అంటే రెయిన్ సీక్వెన్స్ కొంచెము రిస్క్ అండ్ టైం టేకింగ్ అన్నమాట. దానికి మనకి ఆల్మోస్ట్ ఒక 4 days రెయిన్ సీక్వెన్స్ ఉండే, 4 to 5 days రెయిన్ సీక్వెన్స్ ఉండే. చాలా షార్ట్స్ ఈవెన్ లెగ్స్ క్లోజప్, లెగ్స్ ఫాలో కానీ ఫ్రంటల్ ఫాలో కానీ, రెయిన్లో హీరోయిన్తో పాటు గింబల్ షాట్ ఫాలోయింగ్. సో అవన్నీ కొంచెం ఛాలెంజింగ్ అనమాట. ఈవెన్ నాట్ ఓన్లీ మై క్రూ, మై గింబల్ ఆపరేటర్, ఈవెన్ ద రెయిన్ ఆపరేటర్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ వాళ్ళు అంటే లైక్ ఒక్క నిమిషం, ఇది రీసెంట్గా ఒకతను ఇలా లోపల పడతాడు కదా,
ఆ సినిమా ఏంటి, మంజుమల్ మంజుమల్ బాయ్స్. సారీ. సో దీనికి మంజుమల్ బాయ్స్కి వర్క్ చేసిన రెయిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేశారనమాట. సో దే డిడ్ ఏ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. ఆల్మోస్ట్ అంటే ఆ వైట్ షాట్లో ఆమె అలా పరిగెత్తే షాట్ కానీ, యాక్చువల్గా అవి చూడడానికి సింపుల్గా ఉంటాయి కానీ చాలా ఎగ్జిక్యూషన్ లెవెల్లో చాలా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ మేము ఒక 9 to 10 నాజిల్స్ వాడాం ఆ రెయిన్ అంత వైడ్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి. సో అలాంటివి కొన్ని ఉన్నాయి. అంతే అండి, అంటే మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద ప్లానింగ్ కానీ, అండ్ మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ ఫోన్లో ఫస్ట్ చూసుకునే వాళ్ళం అనమాట. క్యాడ్రేజ్ అని ఒక యాప్ ఉంటుంది. ఓకే. సో దానిలో మనం ఏం కెమెరా వాడుతున్నాం, ఏం లెన్స్ వేస్తున్నాం అని చెప్పేసి పెట్టుకొని ఆ లెన్స్తో ఎలాంటి షాట్ వస్తుందని ముందే చూసుకోవచ్చు అనమాట. అంటే పెద్ద కెమెరా తీసుకెళ్ళి అక్కడ పెట్టి అదంతా దానికంటే కొంచెం వర్క్ ఫాస్ట్ ఉంటుంది, ఫ్లూయిడిక్గా ఉంటుంది అని చెప్పేసి చాలా వరకు షాట్లు ఫోన్లో చెక్ చేసుకొని దెన్ షార్ట్ పెట్టేవాళ్ళం అనమాట. అసలు ఏంటి సార్ మీ నేపథ్యం ఏంటి, అసలు మీరు ఎక్కడ ఏంటి? నేను నాది ప్రాపర్ కరీంనగర్ అండి. నేను ఇంటర్మీడియట్ వరకు కరీంనగర్, తర్వాత బీటెక్ ఇక్కడ జేబీఐటీలో బీటెక్ ఈసీ. నేను అంటే లైక్ చాలా చిన్న ఏజ్ నుంచే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్. ఓకే. ప్లస్ మా ఫాదర్ వచ్చేసి అతను నాకు కొన్ని మ్యాగజైన్స్ తెచ్చేవాడు అనమాట. అవి ఫోటోగ్రఫీకి సంబంధించిన మ్యాగజైన్స్ కాదు, కంప్యూటర్ వరల్డ్ అని చెప్పేసి. నేను తెలుగు మీడియం స్టూడెంట్, 10th వరకు తెలుగు మీడియం చదువుకున్నా. సో మేబీ ఆయన ఏమనుకున్నాడో తెలియదు, బట్ టెక్నాలజీకి సంబంధించిన బుక్స్ తెలుగులో తెచ్చి నాకు ఇచ్చేవాడు అనమాట. మేబీ నేను ఏమన్నా చదువుతా కావచ్చు, నేర్చుకుంటా కావచ్చు అని. సో అది మెల్లగా ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. నేను ఇట్లా బీటెక్ చేద్దాం అనుకుంటున్నా అని అట్లా కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. బట్ మ్యాగజైన్స్ వల్ల మీకు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ వచ్చిందా? లేదండి, చదవడం మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అదర్ దెన్ మనము రెగ్యులర్గా చదివేదానికంటే ఇదేదో కొత్తగా ఉంది కదా. నేను ఫస్ట్ 100% టెక్నిక్ సైడే వెళ్ళాను అనమాట. టెక్నాలజీనే స్టడీ చేశాను. తర్వాత ఆర్ట్, ఎస్థెటిక్స్ అనేటిది ఇన్ ద ప్రాసెస్ వచ్చిందనమాట. సో మా ఫాదర్ ఏంటంటే ఆయన రకరకాల విచిత్రమైన బుక్స్ కొన్ని తెచ్చేవాడు అనమాట. అందులో బొమ్మలు అవి ఇవి మ్యాగజైన్స్ అవి కొంచెము అంటే ఎర్లీ ఏజ్లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అనుకోవచ్చు. ఆ తర్వాత నాకు ఫొటోస్ తీయాలి ఇంట్రెస్ట్ బాగా. ఇంట్లో ఏదో రీల్ కెమెరా ఉండేదన్నమాట. సో దాంతో అలా కొన్ని ఫొటోస్ తీయడం. తర్వాత మెల్లగా చిన్న కొడాక్ డిజిటల్ కెమెరా. తర్వాత ఏంటంటే 10th అయిపోయింది, ఇంటర్ ఆ టైంలో ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కామన్ ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెండ్స్, హిమంత్ అని చెప్పేసి నా ఫ్రెండ్ ఒకడు. ఓకే. సో యాక్చువల్గా వాడికి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్, నేను జస్ట్ ఇంట్రెస్ట్ అనమాట. సో సరే అట్లా ఫ్రెండ్షిప్లో వాడి ఫొటోస్ నేను ఎడిట్ చేసేవాడిని అనమాట. సో బేసిక్గా నేను స్టార్టింగే ఇమేజ్ మ్యానిపులేషన్ మీదనే ఎక్కువ స్టార్టింగ్ నుంచి. దాని తర్వాత వాడితో పాటు నేను కూడా ఇంట్రెస్ట్ ఉంది, బట్ మెల్లగా వాడు ఫోటోగ్రఫీ వదిలేశాడు, నన్ను అందులో పెట్టేశాడు. ఎందుకు వదిలేశాడు సార్? అతను చేస్తుండే అంటే ఫోటోగ్రాఫరే అతను కూడా, బట్ అతను యుఎస్ వెళ్ళాల్సి వచ్చింది జాబ్ చేయడానికి అని చెప్పేసి. ఆ తర్వాత అంటే నా లైఫ్లో 2-3 వ్యక్తులు ఉన్నారనమాట. నేను జేబీఐటీలో బీటెక్ చేసే టైంలో నాకు శివసాయి అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. సో మా కాలేజ్కి ఆ టైంలో ఏపీజే అబ్దుల్ కలాం గారు చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు కాలేజ్ తరపు నుంచి ఒక 2 ఫోటోగ్రాఫర్స్ని పెట్టారన్నమాట. సో ఆ టైంలో నేను అబ్దుల్ కలాం గారిని ఫొటోస్ తీయకుండా, అంటే నాకు కొంచెం ఫియర్ ఉండే, అంత దగ్గరికి ముందుకెళ్ళి ఏం తీస్తాము చెప్తే వాడుండి చాలా గట్టిగా బూతులు తిట్టేసి నువ్వు వెళ్ళురా అని అలా తోసాడనమాట. ఎవరు? శివసాయి. ఓకే. సో అక్కడ తోస్తే ఇక్కడ పడ్డాను అనిపించింది. సో మీరు సినిమాటోగ్రఫర్గా మాట్లాడడానికి అబ్దుల్ కలాం గారు వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అనమాట అనుకో. ఓకే. అంటే ఫోటోగ్రఫీలో ఏదన్నా
డిప్లొమా కోర్సు డిఎఫ్టి అలాంటివి ఏమైనా చేశారండి? లేదండి, నేను యాక్చువల్గా ఫోటోగ్రఫీ చిన్నప్పటి నుంచే స్టడీ చేస్తున్నా కాబట్టి ఆ బేసిక్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ సెట్టింగ్స్ కానీ అవన్నీ ఆల్రెడీ Okay. ఆ ఈజీలో ఉండే. ఆ టైంలో నేను లైక్ మన కొంతమంది ఫ్రెండ్స్ గ్రూప్స్ ఇక్కడ హైదరాబాద్ వీకెండ్ షూటర్స్ అని చెప్పేసి HWS అని Okay. చెప్పేసి కొంతమంది ఫ్రెండ్స్ కలిసారనమాట. వాళ్ళతో ఫోటో వాక్స్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ, అలా కామన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కలిసి వీకెండ్ టైంలో ఫొటోస్ తీయడం, అలా ఆ టైంలోనే నాకు కొంతమంది పరిచయం అయినరు. వాళ్ళ ద్వారా నేను వెడ్డింగ్స్లోకి వచ్చాను అనమాట. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ఓకే. ఈశ్వర్ మణికంఠ అని చెప్పేసి బియాండ్ ఫ్రేమ్స్ అని ఉంటుంది. సో నేను అతను ఆల్మోస్ట్ మాది ఒక 12 years జర్నీ. సో అతను ఫొటోస్ తీస్తే వీడియోస్ తీయడానికి ఎవరు లేరు అంటే నేను వీడియోగ్రఫీకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అనమాట. సో ఎవరి దగ్గర, సినిమాటోగ్రఫర్ దగ్గర ఎక్కడ పని చేయలేదు మీరు? ఎవరి దగ్గర? లేదండి. ఏ సినిమాటోగ్రఫర్ దగ్గర లేదు. అంటే ఏ సినిమాటోగ్రఫర్ దగ్గర పని చేయలేదు? టెక్నికల్గా అంటే ఒక డిప్లొమా కోర్స్ లాంటిది ఫోటోగ్రఫీలో ఏం చేయలేదు? నేను విఎఫ్ఎక్స్లో కోర్స్. బట్ అంటే సినిమాటోగ్రఫీ సంబంధించి ఏదైనా బుక్ నాలెడ్జే తప్ప మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కానీ డైరెక్ట్ ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది అప్పుడు? మరి మీకు మీ మీద ఏ నమ్మకంతో ఇచ్చారు ఫస్ట్? సో నేను ఆల్మోస్ట్ ఒక 5-6 షార్ట్ ఫిల్మ్స్ చేసా. దానిలో ఒక 2 యూట్యూబ్లో కొంచెం ఫేమస్ అనమాట, వరా వైతర్ని అని చెప్పేసి. ఓకే. సో ఆ టైంలో షార్ట్ ఫిలిమ్స్ గోల్డెన్ ఏజ్ అనుకోవచ్చు. తరుణ్ భాస్కర్ కానీ వీళ్ళందరూ చాలామంది షార్ట్ ఫిలిమ్స్ ఆ టైంలో, పాన్ ఫ్రీక్స్ కానీ ఇవన్నీ ఫేమస్ అనమాట. అదే టైంలో మేము కూడా అంటే వాళ్ళందరూ మా కాంటెంపరీస్. అదే టైంలో మేము షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే. మను అనే సినిమాకి సేమ్ 8 వసంతాల డైరెక్టరే ఫణీంద్ర నర్శెట్టి, హీ వాంటెడ్ టు వర్క్ విత్ మీ అని చెప్పేసి, అది కూడా చాలా యాదృచ్ఛికంగా కలిసామన్నమాట. అది కూడా ఎలా అంటే, నేను ఒక వరంగల్లో ఒక వెడ్డింగ్ షూట్ చేస్తే ఆ క్లయింట్ నన్ను అడిగాడు అనమాట, ఇట్లా నా ఫ్రెండ్ ఒకతను షార్ట్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడు, అతనితో కలిసి వర్క్ చేస్తావా ఎప్పుడైనా అని అంటే, చేస్తా అన్నట్టు అంటుండే. తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేసిండు, అరే మా ఫ్రెండ్ నీకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టాడంట, నువ్వు రిప్లై ఇవ్వలేదంట ఏంటి అని చెప్పేస్తే, ఫేస్బుక్లోకి వెళ్ళి స్పామ్లో చూస్తే ఫణీంద్ర నర్శెట్టి మెసేజ్ ఉందన్నమాట. దెన్ ఐ మెట్ హిమ్, వీ హ్యాడ్ ఏ టాక్. అంటే లైక్ నా వర్క్ గురించి అతను మాట్లాడడం కానీ, అది ఫస్ట్ మను సినిమానా ఫస్ట్? మను ఈజ్ మై డెబ్యూ. ఓకే. దాని తర్వాత ఇప్పటి వరకు చేసిన ఎన్ని మూవీస్ చేశారు సార్ ఇప్పటి వరకు? స్టిల్ 8 వసంతాల వరకు కలిపి మొత్తం అంతా ఒక 10 మూవీస్ అయిపోయాయి. ఫస్ట్ మను, తర్వాత గామి. ఆ గ్యాప్లో, గామి షూట్ అయ్యే గ్యాప్లో ఆకాశ వీధుల్లో చిత్తమహారాణి ఓకే చేశాను. ఆల్మోస్ట్ 10 మూవీస్ ఎబోనే చేశారు ఇప్పుడు వరకు. సత్యగాన్ 2 ఎకరాలు. ఇంకొకటి సినిమా షూట్ చేశాను, 98% షూట్ అయ్యి అది సంవాట ఆగింది, అదొకటి. ఇప్పుడు ప్రజెంట్ ప్రేమంటే అని చెప్పేసి ప్రియదర్శి ఆనంది గారితో షూట్ ఆల్మోస్ట్ 70% అయిపోయింది. ఓకే. ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు. ఏషియన్ ఫిలిమ్స్. ఓకే. అంటే సినిమాటోగ్రాఫర్గా ఇప్పటి వరకు మీకు వచ్చిన పేరు కానీ, మీకు వచ్చిన పొజిషన్ కానీ, దీని పట్ల హ్యాపీగా ఉన్నారా, సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? అంటే మీకు వర్క్ తగ్గ పేరు వచ్చింది అనుకుంటున్నారా? వర్క్ తగ్గ అవకాశాలు ఇప్పుడు వచ్చినాయి అనుకుంటున్నారా? హ్యాపీనెస్ అనేది ఎప్పుడు ఉందండి. నేను వర్క్ చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు అంటే వర్క్ విషయంలో హ్యాపీనెస్ కోల్పోలేదు. రికగ్నిషన్ అంటారా, రీసెంట్గా రికగ్నిషన్ అయితే వచ్చింది. గద్దర్ అవార్డు కానీ, ఫిలిం కంపానియన్ గోల్డ్ అవార్డు కానీ. గద్దర్ అవార్డు గామి సినిమాకి వచ్చింది కదా? అవునండి. బెస్ట్ సినిమాటోగ్రాఫర్. అవునండి. 2024. అవునండి. ఓకే. సో అంటే నేను ఇంకా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ అయినా చేయగలనని అనిపిస్తుంది. అంటే లైక్ నా బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్ అండ్ ఫోటోగ్రఫీ అనేది చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి, అంటే ఇప్పుడున్న టైంలో నా కాంటెంపరీస్ ఎవరైతే సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారో, నాతో పాటు ఉన్న నా ఏజ్ వాళ్ళు కానీ, నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు కానీ,
కొంతమంది అంటే లైక్ ముంబైలో లైక్ వాళ్ళ పేరెంట్స్ ఫోటోగ్రాఫర్స్ అయి ఉండి సినిమాటోగ్రాఫర్స్ అయిన వాళ్ళు కానీ అట్లా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంటే ఒక ఫోటోగ్రాఫిక్ వ్యూ ఉంటుంది. ఓకే. సో నాకు మంచి స్టోరీస్ కానీ మంచి నాకు వర్క్ చేసే స్కోప్ ఉన్న ప్రాజెక్ట్స్ కానీ ఎప్పుడైనా ఇంట్రెస్ట్ అండి. ఓకే. నేను ఇప్పటివరకు ఈ గ్యాప్ అంటే ఈ 8 సినిమాలు చేస్తున్న టైంలో మధ్యలో ఏ రోజు కూడా ఖాళీ లేనమాట. షూట్ నుంచి షూట్కి సినిమా తర్వాత సినిమా చేసుకుంటూనే వస్తున్నా, గ్యాప్ అయితే లేదు. ఓకే. అంటే ఒక్కోసారి మీరు చేసిన వర్క్కు మంచి అప్లాజ్ వస్తుంది, ఫోటోగ్రఫీ బాగుంది, బ్యూటిఫుల్గా ఉందనే అప్లాజ్ వచ్చిన సినిమా కమర్షియల్గా ఆడకపోతే ఆ ఇంపాక్ట్ మీ ఒక టెక్నీషియన్గా మీ మీద పడుతుందంటారు? నాకు తెలిసి టెక్నీషియన్స్కి ఒకలాంటి ఇమ్యూనిటీ ఉంటుంది ఈ విషయంలో. అంటే మనం చేసాం, డెలివరీ చేసాం, మన వర్క్ అనేది హానెస్ట్గా చేసాం. నేను ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా నా హానెస్టీతోనే చేస్తున్నాను. ఓకే. సో అలా ఏమి ఉండదని అనుకుంటాను. లేదంటే నేను ఏదో రోజు ఎక్కడో ఆగిపోయేటాను. ఓకే. అంటే యాజ్ ఎ కెమెరామెన్గా, యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా ఒక సినిమాకి స్క్రిప్ట్ విషయంలో సినిమాటోగ్రాఫర్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? అంటే ఆ ఫ్రేమ్స్ పెట్టడంలో కానీ, షార్ట్స్ పెట్టడంలో కానీ, అంటే ఒక డైరెక్టర్తో ఎంతవరకు కొలాబరేట్ అవ్వాల్సి వస్తుంది? అంటే ప్రతి సీను సినిమాటోగ్రాఫర్తో డిస్కస్ చేయాల్సిందేనా? అంటే నేను ఇప్పటివరకు డైరెక్టర్ నాకు చెప్పగలిగిన ప్రతి సీను తీయగలిగానండి. నాకు ఇలా కావాలి, ఇలా ఉంటుంది, ఇది ఎమోషన్, అంటే మొత్తం ఎవ్రీ షార్ట్ చెప్పలేకపోయినా నాకు ఇది ఇంపార్టెంట్, ఈ సీన్లో ఇది ఇంపార్టెంట్, ఇది మూడ్, ఇది నేను కన్వే చేద్దాం అనుకుంటున్నా, ఇది పాయింట్, సీన్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది, ఎండింగ్ ఇలా ఉండొచ్చు, ఇలా ఎనీథింగ్. అంటే డైరెక్టర్స్ వాళ్ళు ఒకలాంటి డ్రీమ్తో వస్తారు. అంటే వాళ్ళ సినిమాని ఇలా చూద్దాం అనుకోను, నాకు ఇలా ఉండాలను. సో దానికి నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం చెప్తా. అంటే లైక్ నా షార్ట్ లిస్ట్ అనేది ఉంటుంది, డైరెక్టర్ షార్ట్ లిస్టు ఉంటుంది. అది లేకపోయినా ఇది లేకపోయినా ఆన్ లొకేషన్ ఇంప్రూవైజేషన్ అయినా ఏదైనా ఓకే అనమాట. అంటే లైక్ ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్. నేను ఇప్పటివరకు వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ డెబ్యూయెంట్సే. సో యూ కెన్ ఇమాజిన్. నాకు అంటే అంత ఛాలెంజింగ్గా ఎప్పుడు అనిపించలేదు. కెరీర్లో వర్క్ ఛాలెంజింగ్ అనేది ఎప్పుడు అనిపించలేదు. మేబీ ప్లానింగ్ ఛాలెంజింగ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆ ప్లాన్ ఓకే అయింది, వర్కౌట్ అవుతుంది అంటే ఎగ్జిక్యూషన్ అనేది ఈజీ. అంటే ఇప్పుడు ఉన్న టైంలో ఎలా అంటే ఒక 70% సినిమా మనం పేపర్ మీద చేసేసుకోవచ్చు, అంటే ఏం చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి. దెన్ షూట్ అనేది చాలా ఈజీగా కూల్ గోయింగ్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. అంటే మీ వర్క్ మెచ్చి కొంతమంది, అంటే మన ఒక జర్నలిస్ట్ ప్రెస్ మీట్లో అడిగిన జర్నలిస్టే మీ వర్క్ గురించి ఒక ట్వీట్ వేసాడు. అంటే ఆయన ట్వీట్స్ బాగా వైరల్ అయిపోతుంటాయి, దేవిప్రియ గారు, మూర్తి గారు అని. అవునండి. సో ఆయన ఏం ట్వీట్ వేసాడంటే, తెలుగు ప్రతిభ ఇక్కడ ఉంది, మనం అనవసరంగా ఎక్కడికో వెళ్ళి ఇతర భాషల నుంచి మనం తెచ్చుకుంటున్నాము కెమెరామెన్స్ని, ఇలాంటి ఒక తెలుగు టాలెంటెడ్ని ఉపయోగించుకోండి అని ఒక ట్వీట్ వేసాడు ఆయన. అంటే దాని సారాంశం అది. సో మీకు అనిపిస్తుందా ఇక్కడ తెలుగు వాణిగా, ఒక తెలుగు టెక్నీషియన్గా మీకు రావాల్సిన గుర్తింపు రాలేదు, ఇక్కడ అవకాశాలు అంటే ఎక్కువగా ఇతర భాషల నుంచి వేరే పెద్ద కెమెరామెన్లు తీసుకురావటం కానీ, ఆ విషయంలో మీకు అనిపించిందా ఏమన్నా? అంటే నేను లైక్ పర్టికులర్గా గామి అనే సినిమాతో మీకు అంటే బిఫోర్ 8 వసంతాలు గామి సినిమాకు కూడా యాజ్ ఎ టెక్నీషియన్గా, యాజ్ ఎ సినిమాటోగ్రఫర్గా మీకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఒక పెద్ద సినిమా రాలేదు అనే అసంతృప్తి కానీ, ఇప్పుడు మన వాళ్ళు తెలుగు వాళ్ళని సరిగ్గా గుర్తించటం లేదు అనే ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, వాటెవర్, ఎవరిని మనం ఎవరి పేరు పర్టికులర్ చెప్పట్లేం కానీ, అలా అంటే అసంతృప్తి కానీ మీకు ఏమైనా ఉందా? అంటే ఒకలాంటి అసంతృప్తి ఉందండి. అంటే లైక్ అంటే కొన్ని నెంబర్స్ చెప్తా. లైక్ ఇప్పుడు మనకి మా అసోసియేషన్లోనే, సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్లోనే దగ్గర ఒక 500 మంది దాకా ఉన్నారండి. అంటే డిఓపీలు ఉన్నారు.
బోత్ తెలుగు స్టేట్స్. కంబైన్డ్. సో అందులో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. అండ్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 150 to 200 పీపుల్ డిఫరెంట్ ఫిలిం స్కూల్స్ నుంచి పాస్ అవుట్ అయ్యి ఓన్లీ మన తెలుగు స్టేట్స్లోనే సినిమాటోగ్రాఫర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా అంటే వేరే వాళ్ళని తక్కువ చేద్దామని కాదు, కానీ మనకి లోకల్ వాళ్ళకి మనం మన వాళ్ళకి మనమే ఫస్ట్ ఫుడ్ పెట్టాలన్నది నాకు అనిపిస్తుంది. అండ్ మనం కూడా వేరే దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలండి, అట్లనేం లేదు. అంటే తెలుగు స్టేట్స్ నుంచి కూడా సినిమాటోగ్రాఫర్స్ వెళ్ళి తమిళ్ మలయాళంలో చేయాలి. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు ఇక్కడ వర్క్ చేయొచ్చు, ఆ విషయంలో ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మన దగ్గర నేటివిటీకి సంబంధించిన సినిమాలు తీస్తున్నప్పుడు, అంటే కథపరంగా చాలా తెలుగుదనం ఉన్నప్పుడు తెలుగు టెక్నీషియన్స్ వర్క్ చేస్తే వాళ్ళైనా సరే వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఇంకా బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. ఈ 8 వసంతాలు చూసిన తర్వాత మీకు ఎక్కడి నుంచైనా కాల్ వచ్చింది, అప్లాజ్ వచ్చిన అప్లాజ్ ఏంటి? ఏదైనా పెద్ద బ్యానర్ నుంచి కానీ ఏమైనా అవకాశం వచ్చిందండి? నేను ఆల్రెడీ 4 మూవీస్ సైన్ చేశానండి. రీసెంట్ టైమ్స్లోనే 4 మూవీస్ సైన్ చేశాను. అంటే నా లైనప్ ఇప్పటిది కాదండి. అంటే నాకు అవార్డు రాకంటే ముందు నుంచే నాకు 2026 ఆగస్టు సెప్టెంబర్ వరకు నేను బిజీ. ఓకే. సో మీ డేట్స్ కావాలన్నా వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు. ఈ ప్రజెంట్ అయితే అంతే ఉందండి. అంటే లైక్ నాకు యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఉంటుందండి, చాలామందితో వర్క్ చేయాలి, పెద్దవాళ్ళతో వర్క్ చేయాలి, సీనియర్స్తో వర్క్ చేయాలి, అండ్ కొత్త పర్స్పెక్టివ్ తెలుసుకోవాలి. నేను ఏ సినిమా కూడా మీరు చూస్తే నాది ఏ సినిమా కూడా ఒకలాగా ఉండదు అన్నమాట. ఓకే. ప్రతి సినిమా ఆ కథకు తగ్గట్టు పనిచేస్తా కాబట్టి అది కొంచెం డిఫరెంట్గా వస్తుంది అవుట్పుట్. సో నాకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్తో పనిచేస్తే ఇంకా బెటర్గా వస్తుందని నాకు అనిపించింది. సార్ పర్టికులర్గా ఈ నైట్ షూటింగ్ల విషయంలో ఆ లైటింగ్ కానీ ఆ విషయంలో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారా సినిమాటోగ్రాఫర్లు? అంటే అలాంటి షూట్స్, నైట్ షూట్లు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటాయా చేయటం? నాకు యాక్చువల్గా నైట్ షూట్సే చాలా ఈజీ అండి. నేను షూట్ చేసిన ఫస్ట్ నా డెబ్యూ ఫిల్మ్ అనేది చాలా వరకు నైట్ ఉంటుంది. అది కూడా చిన్న A7S2 కెమెరాతో షూట్ చేసామన్నమాట. ఓకే. సో నా కెమెరాకున్న క్యాపబిలిటీస్లో లో లైట్ ఒకటి, అది యూజ్ చేసుకొని చాలా వరకు సినిమా అలా షూట్ చేసామన్నమాట. నాకు అంటే లైక్ డైలీ ఫొటోస్ తీస్తూ ఉంటాం కదా, సో నాకు ఈవెన్ ఎక్కడైనా ఇక్కడ షూట్ చేద్దామైనా కూడా అది ఇక్కడ వర్కౌట్ అవుతుందంటే నేను ఇక్కడ షూట్ చేస్తాను. అట్లా నాకు అంటే లైక్ టైం వల్లనో డేలో ఇప్పుడు సినిమాలో చూస్తే డే టైమింగ్లో అంటే డే స్టార్ట్స్ ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్నో సీన్స్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఆ కరెక్ట్ టైమింగ్ ఆఫ్ ద డేతోని మ్యాచ్ చేసుకొని షూట్ చేస్తాం అన్నమాట. న్యాచురల్ లైట్ అండ్ యాడింగ్ అవర్ ఓన్ లైట్స్ రెండు మిక్స్ ఉంటాయి. అప్పుడప్పుడు న్యాచురల్ లైట్ కంప్లీట్గా కడిగేసి ఓన్లీ మనమే ఫుల్ కంట్రోల్ మనమే లైట్ తీసుకుంటాము. అట్లా చూసుకుంటే యాక్చువల్గా డే టైం కంటే నైట్ టైమే చాలా ఈజీ అండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ లైట్ అంతా కట్ అయిపోయింది కాబట్టి మనం పెట్టిందే లైట్. మనం లైట్ డైరెక్షన్ కానీ లైట్ సాఫ్ట్నెస్ హార్డ్నెస్ అనేది కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటుంది యాక్చువల్గా. అంటే నా మైండ్ సెట్ అది. నాకు నైట్ చాలా ఈజీ. డే అంటే డే టైంలో నేను ఫుల్ డే షూట్ చేయను. సమ్ పర్టికులర్గా ఒక మిడ్ డే హార్ష్ లైట్ అట్లాంటి టైంలో షూట్ చేయను అనమాట ఎక్స్టీరియర్స్. అంటే ఈ లైటింగ్స్ విషయంలో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుంది? అంటే లైటింగ్స్ కానీ ఆ లెన్స్ కానీ ఆ సీన్ బట్టి మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుంది అసలు? అంటే నేను ఇండిపెండెంట్ మూవీస్ చేశానండి, చాలా చిన్న చిన్న సినిమాలు వర్క్ చేశాను. నా ఓన్ కెమెరాస్ నా ఓన్ లైట్స్తో వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి నాకు. అంటే చిన్న యూనిట్ లాగా కూడా ఉంది. ఐ హ్యావ్ మై ఓన్ ఎక్విప్మెంట్, కెమెరాస్, లైట్స్ అన్నీ. అదేంటంటే లైక్ నేను చిన్న సినిమాలు వర్క్ చేసేటప్పుడు బడ్జెట్స్ వర్కౌట్ కావు కాబట్టి
ఏవో 2-3 లైట్స్ కొన్ని బాగా ఉంటే వాటితో వర్కౌట్ చేయొచ్చు. ఆర్ బ్లాక్ మ్యాజిక్ కెమెరాతో వర్క్ చేస్తే రాలో షూట్ చేయొచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ బాగా చేయొచ్చు. సో ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూతో నేను ఒక ఇండిపెండెంట్ సినిమాటోగ్రాఫర్గా స్టార్ట్ అయ్యాను అనమాట. అంటే లైక్ నేను నా ఫస్ట్ మూవీ నేనే ఫోకస్ చేసుకున్నా, నేనే షూట్ చేసుకున్నా, నేనే కలర్ చేసుకున్నా, ఎవ్రీథింగ్ అంతా నేనే ఓన్గా చేసుకున్నా అనమాట. సో అది నాకు లాంగ్ రన్లో కొంచెం పెద్ద ప్రొడక్షన్స్తో వర్క్ చేసినప్పుడు ఎక్కడ ఎక్కువ బడ్జెట్ పెట్టాలి, ఎక్కడ అసలు మొత్తానికే కట్ చేయాలి, అంటే కొన్ని సీక్వెన్సులు చూస్తే చాలా స్పాంటేనియస్గా ఇప్పుడే వెళ్ళి ఇలా కెమెరా తీసుకెళ్ళి షార్ట్ తీస్తే వచ్చే షార్ట్స్ ఉంటాయి అన్నమాట 8 వసంతాల్లో. అలాంటి వాటికి సోనీ FX3 లాంటి చిన్న కెమెరాతో షూట్ చేసామన్నమాట. బట్ ముందే షూట్కి స్టార్ట్ అయ్యాకంటే ముందే ఆ సినిమాకి వాడే కెమెరాలన్నీ టెస్ట్ చేయడము, అవి ఎలాంటి క్వాలిటీ వస్తున్నాయి, అన్నీ ఈ కెమెరా ఆ కెమెరా మ్యాచ్ అవుతుందా, సో అట్లాంటి కంప్లీట్ ఒక టెక్నికల్ ప్రొసీజర్ అనేది ప్రయర్ టు షూట్ స్టార్ట్ అవ్వకంటే ముందే ప్రీ ప్రొడక్షన్లోనే అన్నీ చేసేస్తామన్నమాట. ఇప్పుడు టెక్నికల్గా అంటే ఇంతకుముందు సినిమాటోగ్రఫీతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన మీకు ఎక్విప్మెంట్ కానీ అన్నీ చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్, అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? అప్పటికి ఇప్పటికి వర్క్ చాలా ఈజీ అయిపోయిందా, ఛాలెంజింగ్ అయిపోయిందా? సో అలా చెప్పాలంటే వీఆర్ లివింగ్ ఇన్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే మీరు ఇట్లా ఏదన్నా అనుకుంటే అది చేయొచ్చు ఆల్మోస్ట్. ఓకే, లైటింగ్ పరంగా కానీ, లెన్సుల పరంగా కానీ, మనం చూపెట్టాలనుకున్న ఇమేజ్ క్వాలిటీ, టెక్స్చర్, అవన్నీ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఇది ఉంది. నేను డావిన్సీ సాఫ్ట్వేర్ నేర్చుకున్నప్పుడు అది 11లో ఉండే, ఇప్పుడు 20 అప్డేట్ వచ్చింది. ఓకే. సో ఈ 10 years ఆఫ్ డెవలప్మెంట్లో ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ద టాప్ మోస్ట్ గ్రేడింగ్ సాఫ్ట్వేర్ రైట్ నో. ఈవెన్ అవతార్ 2 లాంటి సినిమాలు కూడా దానిలోనే కలర్ గ్రేడింగ్ చేస్తున్నారు అనమాట. మీరు అంటే మిమ్మల్ని మీరు టెక్నికల్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంటారా మీరు? నేను అంటే లైక్ నా బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఎప్పుడో ఒక 50-60 ట్యాబ్లు ఓపెన్ ఉంటాయండి. అంటే లైక్ టైం ఉంటే ఏదో ఒకటి చదువుతూనే ఉంటాను అనమాట. సినిమాటోగ్రాఫర్గా మీకు అంటే ఇప్పుడున్న సినిమాటోగ్రాఫర్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? మెయిన్గా మన ఇండియన్ సినిమాలో అయితే సంతోష్ శివన్ గారు అండ్ PC శ్రీరామ్ గారు బాగా ఇష్టం అండి. అంటే వాళ్ళ సినిమాలను ఫాలో అవుతుంటారా? వాళ్ళ లైటింగ్స్ కానీ వాళ్ళ ఫ్రేమ్స్ కానీ ఏమైనా ఫాలో అవుతుంటారా? వాళ్ళు పెట్టే అంటే నేను అంటే సినిమాలని ఆ టైంలో అంటే సినిమాలాగానే చూస్తాను. వర్క్ కోసం పర్టికులర్గా స్టడీ అనేది చాలా తక్కువ. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను అనమాట. ఓకే. బట్ వర్క్ కోసము అప్పుడప్పుడు రిఫరెన్స్ల కోసము సమ్టైమ్స్ చూస్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ గెట్ మై ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ పెయింటింగ్స్ కానీ, ఆర్ట్ వర్క్స్ కానీ అట్లాంటివి. అంటే మీరు ఎక్కువ న్యాచురల్ లైట్తో వచ్చే సీన్లు చేయడానికి ఇష్టపడుతుంటారా, లేకపోతే మొత్తం టోటల్గా లైటింగ్ లేనప్పుడు డార్క్లో ఎలా? అంటే మీ సీన్స్ అంటే మీ మార్క్ ఎక్కడ కనిపించాలనుకుంటారు మామూలుగా? సో అంటే నా మార్క్ ఏం లేకుండా ఉండడమే నా మార్క్ అని అనుకుంటాను అనమాట. అంటే లైక్ ఇది మీ ఫ్రేమ్ లా కనిపించొద్దు అంటారా? అంటే మీకంటే ఒక మార్క్ ఉండాలి కదా సార్. అంటే ఇప్పుడు మీరు 8 వసంతాలు చూసే ఉంటారు. మీరు దాని నుంచి ఇది నా మార్క్ అని మీరు ఏదైనా చెప్తే నేను అంటే ప్రతి ఫ్రేము పొయిటిక్గా ఉంది. ఆ పొయిటిక్గా ఉండడానికి కలర్ఫుల్గా కనిపించింది ప్రతి ఫ్రేము. అంటే మనకి వారణాసి ఫైట్ సీన్ చూస్తే మోస్ట్ రగ్గుడ్, అవును, చాలా ఏమంటారు యాక్షన్ మూవీలో ఉండే ఫ్రేమ్స్ లాగా ఉంటుంది. అంటే రకరకాలుగా ఉందండి. అంటే లైక్ నేను ఫాలో అయ్యే మెథడ్ వచ్చేసి లెర్న్ ఫ్రమ్ మాస్టర్స్. ఓకే. అంటే మనము ఎవరినైతే మాస్టర్స్ అనుకుంటామో వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఆ ప్రాసెస్ ఏంటిది, అంటే లైక్ ఒక అంటే ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు ఆర్ట్, డిఫరెంట్ ఆర్ట్ మీడియమ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్. సో అవి నేను ఎక్కువ స్టడీ చేస్తాను అన్నమాట. అండ్ నాకు ఫోటోగ్రఫీ అనేది ఇంట్రెస్ట్.
ఒకలాంటి ఫోటోగ్రాఫిక్ క్వాలిటీ, అంటే మీరు ఫొటోస్ చూస్తే వచ్చే కొన్ని ఫొటోస్ చూస్తే వచ్చే క్వాలిటీ, అంటే లైక్ ఆల్మోస్ట్ ఆ టెక్స్చర్ టచ్ చేసిన ఫీల్ రావడం కానీ, అది బాగా ఇంట్రెస్ట్ అనమాట నాకు. నా ఫ్రేమ్స్లో ఐస్ చాలా నచ్చుతాయి, అంటే లైక్ మీ స్ట్రెంగ్త్ ఏంటి అనుకుంటున్నారు సార్ ఫోటోగ్రఫీలో? మీ స్ట్రెంగ్త్ ఏంటి సినిమాటోగ్రఫర్గా? అంటే ఈ ఫ్రేమ్స్ నేను చాలా బాగా పెట్టగలను, ఇది నేను బాగా చేయగలను, మీకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే స్ట్రెంగ్త్ అంటే మిడ్ షాట్, వైట్ షాట్, క్లోజప్ ఏదైనా సరే మనము అంటే ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఈ షాట్ తీస్తున్నాం, నా షాట్ ఇలా తీస్తున్నాము, నేను ఎలా ఆలోచిస్తా అంటే దాని ముందు షాట్ ఏంటి, దాని తర్వాత షాట్ ఏంటి, సో దట్ ఇది దాంతో కట్ అయినప్పుడు అంటే అంత స్మూత్గా ఉంటుందా, ఎలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది. అండ్ అంటే లైక్ మనకి ఫిల్మ్ మేకింగ్ అనేది ఒకానొక టైంలో రష్యాలో స్టార్ట్ అయింది, ఒకలాంటి ఫిల్మ్ మేకింగ్, ప్రాపగాండా ఫిలిమ్స్ కానీ అట్లాంటిది. సో వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ని ఒక టూల్ లాగా, అంటే సొసైటీని కంట్రోల్ చేసే టూల్ లాగా వాడారనమాట. అంటే దేశమంతా ఏం జరుగుతుంది అని చెప్పడానికి సినిమా, వాళ్ళకి న్యూస్ పేపర్లు అవి ఏమీ లేని టైంలో వాళ్ళు సినిమాలు చూసారనమాట. ఓకే. సో ఇదేంటంటే మనకి సినిమా అనేది ఇట్ విల్ లీవ్ ఏ మార్క్ ఆన్ సొసైటీ. మనం చేసే సినిమాలు కానీ మనం చూపెట్టే ఇది కానీ ఇండైరెక్ట్గా వాళ్ళ మైండ్ సెట్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో నేను అంటే సినిమాటోగ్రఫీతో పాటు అంటే ప్రయర్గా కొంచెం సైకాలజీ ఇవి కూడా స్టడీ చేసి ఉన్నా అనమాట. సో అంటే లైక్ ఒక షార్ట్ హైట్ పెరిగితే ఎలా ఉంటుంది, లో యాంగిల్కి వస్తే ఎలా ఉంటుంది, స్ట్రేట్ యాంగిల్లో ఉంటే ఎలా ఉంటుంది, మిడ్ షాట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, క్లోజప్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, వైడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మైండ్లో రన్ అవుతాయి అన్నమాట. సో నాకు ఏ షాట్ ప్రయారిటీ లేదు, అంటే లైక్ ఈ షాటే బెస్ట్ షాట్ అని ఏం లేదన్నమాట. సో ఆ సీన్ని కన్సీవ్ చేయడానికి మనకి ఏ షాట్ బాగా వర్కౌట్ అవుతుంది అనేది ఆన్ ద ప్రాసెస్ అనేది తెలుస్తుంది. మీకు అంటే పర్టికులర్గా ఈ డైరెక్టర్లతో పని చేయాలి, ఈ హీరోలతో వర్క్ చేయాలి, ఈ హీరోల సినిమాకు పని చేయాలనే ఉంది అలా ఏం లేదండి. అంటే మీకు అంటే యాజ్ అ సినిమాటోగ్రఫర్గా ఒక డ్రీమ్ అంటూ ఉందా, ఇలాంటి సినిమా ఒకటి చేయాలి అని? అంటే నాకు యాక్చువల్గా సినిమాలు చేయాలని ఉంది, ఇలాంటి పర్టికులర్ సినిమాలే చేయాలని ఒక లేదు. ఐఎమ్ నాట్ లీనింగ్ అంటూ ఒక జానర్కు పరిమితం కావాలని ఏం లేదు. బట్ ఏంటంటే డ్రీమ్ అంటే ఒక డ్రీమ్ అంటూ ఏమన్నా ఉందా అని ఉంటున్నాను. డ్రీమ్ అంటే అంతే, ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా చేయాలని ఉంది. ఓకే. అండ్ నాకు నేను అంటే వ్యక్తి పూజ అలాంటిది చేయను అనమాట. అంటే లైక్ ఫ్యానిజం అట్లా కూడా ఏం లేదు. నేను అన్ని సినిమాలని ఒకటేలాగా చూస్తాను, అందరూ హీరోలు నాకు ఈక్వల్, అందరితో పని చేయాలి, అందరితో నాకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది, అందరితో కలిసి సెట్లో మాట్లాడుతూ అలా. సో అలా ఉందన్నమాట, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంది. ఈరోజు మీరు ఈ పొజిషన్లో ఉండటానికి మీ తల్లిదండ్రులు ఎంతవరకు కారణం, వాళ్ళు మీకు అందించిన సపోర్ట్? అంటే సినిమా ఇండస్ట్రీ అనగానే ఒక డిఫరెంట్ ఇండస్ట్రీ, దీంట్లోకి వెళ్తా అంటే డెఫినెట్గా ప్రతి తల్లిదండ్రులు ఒక క్షణం ఆగుతారు, ఎందుకురా అవసరమా మనకు, మంచిగా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. అలా మీ తల్లిదండ్రులు మీతో అన్నారా, లేకపోతే మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా? ఈరోజు మీరు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేశారు? అంటే నేను బీటెక్ చేసే టైంలోనే ఫోటోగ్రఫీ అది చేసేవాడిని, వద్దనే వాళ్ళు అనమాట. ఎందుకు నువ్వు చదువుకున్న చదువు ఏంటి, చేసే పని ఏంటి, ఇదంతా వర్కౌట్ అయ్యే మ్యాటరే కాదు, మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, మనం సినిమా వాళ్ళం కాదు, తెలిసిన వాళ్ళు కూడా సినిమాల్లో అంతగా ఎవరు లేరు, సో మనకి అంటే నీకేమన్నా అయినా కావాలనుకున్నా కూడా మేమేం హెల్ప్ కూడా చేయలేము కదా అన్నట్టుగా ఉండే అన్నమాట. బట్ నా ఇంట్రెస్ట్ ఈ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ పిచ్చి అది చూసి మా మదరు ఫస్ట్ నుంచి ఎంకరేజింగ్ అనమాట.
అంటే నేను ఇలా అవుదాం అనుకుంటున్నా అంటే నా ఫస్ట్ కెమెరా కొనిచ్చింది కూడా మా మదరే. ఓకే. ఆ స్టేజ్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బిలీవ్ చేశారనమాట. ఈవెన్ మై వైఫ్, నా లైఫ్ పార్ట్నర్, తను కూడా సపోర్ట్ అంటే లైక్ మా రిలేషన్షిప్ స్టేటస్ నుంచే వాళ్ళిద్దరూ బాగా నమ్మారనమాట. అండ్ నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదరు సపోర్ట్ అనేది ఉంది. అంటే లైక్ అంటే నేను తెలుగు మీడియం స్టూడెంట్ని. సో బట్ వీడు ఈ టెక్నాలజీ వచ్చేస్తుంది, పెరిగిపోతుంది, ఇవేమీ అడ్డంకులు ఉండొద్దని అనుకున్నాడో ఏమో. అలా చాలా చాలా మంది గొప్ప వాళ్ళంతా తెలుగు మీడియమే. చాలా మంది గొప్ప వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళే. అవును, నాకు అది బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే నేను తెలుగు స్క్రిప్ట్లు కానీ ఇప్పుడు మనం చేసే తెలుగు సినిమా చేస్తున్నాం కదండి. సో నేను ప్రాపర్ తెలుగు మాట్లాడగలుగుతా, రాయగలుగుతా, చదవగలుగుతా. అది నాకు బాగా హెల్ప్ అయిందండి. ఓకే. ఈరోజు హ్యాపీయా? మదర్ ఫాదర్ అందరూ ఈరోజు హ్యాపీగా, అంటే మీరున్న ఈ పొజిషన్కి మీకు వస్తున్న ఇప్పుడు ఈ అప్లాజ్ ఇవన్నీ ఈరోజు హ్యాపీగా ఉన్నారా వాళ్ళంతా? చాలా హ్యాపీ అండి. మా మదరు ఫాదరు వాళ్ళని గద్దర్ అవార్డుకి కూడా తీసుకెళ్ళామన్నమాట. వాళ్ళకి అదంతా రెడ్ కార్పెట్, అంత పెద్ద స్టేజ్, దాని మీద అవార్డు తీసుకోవడము, అదంతా వాళ్ళకి ఒక డ్రీమ్ లాగా అన్నమాట. సో మా ఫ్యామిలీలో, ఈవెన్ నాకు తెలిసిన ఫ్యామిలీలో ఎవరికి ఇప్పటి వరకు స్టేట్ అవార్డు రాలేదు అని చెప్పేసి మా ఫాదర్ అందరికీ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకోవడం అది చేశారు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మీరు మరిన్ని సినిమాలకు, మరిన్ని క్రేజీ ప్రాజెక్టులకు సినిమాటోగ్రఫర్గా పనిచేయాలని, మీ కెరీర్ మరింత బ్రైట్గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.